సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ బిల్లుకు గత ప్రభుత్వం మద్దతు తెలిపిందని ఆరోపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మంచిర్యాల జిల్లా సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ మందమర్రి జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అరబిందో, అవంతిక ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన 4 బొగ్గు బ్లాక్లని తిరిగి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రారంభించే తాడిచెర్ల, శ్రావణపల్లి బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకు కేటాయించాలన్నారు ఏఐటీయూసీ నేతలు. కేంద్ర ప్రభుత్వం మంది వైఖరి కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, సింగరేణి బొగ్గులని కార్మికుల ఐక్యత చేపట్టాలని తీసుకున్న నిర్ణయం మేరకు 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసి మెమోరాండం ఇచ్చాం. 6వ తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు, హెడ్ ఆఫీసు ముందు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. అట్లాగనే బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి మెమోరాండం ఇచ్చాం. ఇప్పుడు మేము వాటిని రద్దు చేసి సింగరేణికి ఇవ్వాలని, అట్లాగే తాడిచెర్ల టు శ్రావణపల్లి ఇవన్నీ సింగరేణికే కేటాయించాలని, అదేవిధంగా ఇప్పుడు 4 ఆగిపోయిన రామకృష్ణాపురం ఓసి, కొత్తగూడెం VK7 ఓసి, ఎల్లందు రొంపేడు ఓసి, మణుగూరు OC2 ఎక్స్టెన్షన్ వీటన్నిటికీ తక్షణమే ప్రమోషన్ వాటికి పర్మిషన్లు ఇచ్చి బొగ్గు బావులు నడిచేటట్టుగా చేయాలని కూడా కేంద్ర మంత్రిని కోరాం. ఈ సమస్యలపైన అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని కూడా పోరాటం చేయడానికి ఏఐటీసీ సిద్ధంగా ఉన్నది. అన్ని కార్మిక సంఘాలు కూడా BMS మినహా అందరూ వచ్చారు. అందరూ కూడా పోరాట కార్యక్రమం మద్దతు ఇస్తామన్నారు. ధన్యవాదాలు వారికి. ఈ యొక్క పోరాట కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఈ బావులన్నీ సింగరేణికి కేటాయించే వరకు కూడా ఈ పోరాటం ఆగదని